ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదిష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రత దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. శుక్ర భగవానుడు అనగానే కలత్రతకారకుడు, యోగకారకుడు, భోగకారకుడు, సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ నిండా ఐశ్వర్యం, ఆరోగ్యం, ధనం, ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే శుక్ర భగవానుడు. 26/12/2023 నుండి 18/1/2024 వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేస్తూ ఉండబడినటువంటి వారికి వధువుకు వరుడికి వివాహ ప్రయత్నాల్లో కలిసి రావడము, నూతన ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, కార్లు, క్రయ విక్రయాలలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని స్వాగతం పలుకుతూ అలాగనే నూతనమైన బంగారు ఆభరణాలతో, వస్త్రాలతో, ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలతో జీవితాన్ని ఆనందమయం పరచుకోవడంలో ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు, కార్లు క్రయ విక్రయాల వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.